ఉంటే ఆడ మంచిగా చెప్తాను అనుకున్నా కానీ మా కల్వాల ప్రాజెక్టు శ్రీధర్ అన్న మీరు కూడా చాలాసార్లు వచ్చిండ్రు, పొన్నం ప్రభాకర్ గారు వచ్చిండ్రు. దయచేసి కల్వాల ప్రాజెక్టు 70 కోట్ల రూపాయలతోనది ఆల్రెడీ డిపిఆర్ అయిపోయి మొత్తం ఉంది సార్. దయచేసి అది శాంక్షన్ చేస్తే దాదాపు 7-8 వేల ఎకరాల ఆయకట్టుకి ఇవాళ రైతులకి లాభం అవుతుందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. అదేవిధంగా కోర్కల్ దగ్గర కూడా సార్ ఆ రోడ్డు ఆర్ఎన్బి రోడ్డు కోర్కల్ దగ్గర ఆర్ఎన్బి రోడ్ సార్, అది కోర్కల్ మధ్యలో బిట్టు ఆపేసిరు, మొత్తం పూర్తిగా ఖరాబ్ అయిపోయింది. దయచేసి అది కూడా చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం దయచేసి గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, మీరు కూడా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు, పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, మీరు మంత్రివర్యులు, దయచేసి ఇది సీరియస్గా నోట్ తీసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇలా కరీంనగర్ సిపి గారి వ్యవహారాలు ఇలా సభ దృష్టికి తీసుకురావాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా కరీంనగర్లో అలాట్ అయిన ఇన్నోవా కారు TS09 PA 4195 కరీంనగర్లో అలాట్ అయిన కారు దాన్ని హైదరాబాద్లో నడుపుకుంటూ ప్రైవేట్ వ్యక్తులకి ఇలా కారు పెట్టి ఆ కారులో ఆ కానిస్టేబుల్ ఇద్దరు అశోక్ అనిల్ అనే కానిస్టేబుల్ని అలాట్ చేసి ఇవాళ మీకు చూపిస్తా అధ్యక్ష, ఇవాళ రోజు రాయల్ గుల్మార్గ్ అపార్ట్మెంట్స్ అమీర్పేట దగ్గరికి పోయి ఇవాళ కరీంనగర్లో ఉన్న పనిచేస్తున్నట్టు కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నట్టు ఈ కానిస్టేబుల్ అశోక్ గారిని చూపించుకుంటూ తను హైదరాబాద్లో ఉంటా ఉన్నారు. అదేవిధంగా అనిల్ కానిస్టేబుల్ ఈయన కరీంనగర్లో పనిచేస్తున్నారని AR కానిస్టేబుల్ చూపించుకుంటూ హైదరాబాద్లో ఉంటా ఉన్నారు. తర్వాత మీ అందరు కూడా చూడొచ్చు, ఈ కార్ని రోజు ఏమి ఇబ్బంది కాకుండా డౌట్ రాకుండా DGP ఆఫీస్ పక్కన ఉన్న సువేదా దగ్గర ఇలా కార్ పార్కింగ్ చేసి ఇలా అక్కడ పార్కింగ్ చేసి మిస్లీడ్ చేస్తూ ఉన్నారు, పవర్ మిస్యూజ్ చేస్తూ ఉన్నాడు అధ్యక్ష. దయచేసి నేను ఇది మొన్న దృష్టికి 15-20 రోజులు అవుతుంది, ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా, విత్ ఎవిడెన్స్ చెప్పినా, దయచేసి వారి మీద యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష. దాంతోపాటు ఇంకొక చాలా సీరియస్ ఇష్యూ ఏంటంటే అధ్యక్ష, కరీంనగర్ పట్టణంలో ఎలుగందు ఫైరింగ్ రేంజ్ దగ్గర అధ్యక్ష, ఆ ఫైరింగ్ రేంజ్ పోలీస్ ఆఫీసర్లు ఫైరింగ్ చేసుకోవడానికి, ప్రాక్టీస్ ఫైరింగ్ చేసుకోవడానికి ఉంటుంది అధ్యక్ష. కానీ అక్కడ జల్సాలు చేసుకుంటూ సిపి గారి సతీమణి వారితో పాటు వారి 5 మిత్రులు ఫైరింగ్ చేస్తూ ఉన్నారు. నేను ఎవిడెన్స్తో చెప్తున్నా శ్రీధరన్న, ఉట్టికి చెప్తలేను. ఆడ ఫైరింగ్ చేసిన తర్వాత మీరు ఇది చూడొచ్చు, ఆ ఫైరింగ్ బుల్లెట్స్ చేసిన తర్వాత దీంట్లో ఈ ముసలమ్మ ఈ పేపర్లో కూడా వచ్చింది, నేను ఉట్టికి చెప్పేది చెప్తలేను. ఇది పేపర్లో అమృతమ్మ అనే ముసలమ్మకి బుల్లెట్ కూడా తగిలింది. ఈ బుల్లెట్ తగిలితే దీనికి కవరింగ్ కోసం ఈ బుల్లెట్లు జరిగి 5 ఫైరింగ్ రేంజ్లో ప్రైవేట్ వ్యక్తులతోని ఫైరింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇది AK-47 తోని 10 రౌండ్లు, SLR తోని 10 రౌండ్లు, పిస్టల్తోని 10 రౌండ్లు, 6 కలిసి మొత్తం 180 రౌండ్లు ఫైరింగ్ చేయడం జరిగింది అధ్యక్ష. మరి నేను దాన్ని నిన్న అసెంబ్లీలో మీడియా పాయింట్లో కూడా చెప్పడం జరిగింది. ఆ మీడియా పాయింట్లో చెప్పిన తర్వాత నిన్న గౌస్ సలం గారు IPS ఆఫీసర్ గారు వారు నిన్న ఏం చేసిండు, నేను ఆ రోజు 4 రోజులు లీవ్ ఉన్నా అని లెటర్ IG దగ్గర నుంచి ముందే రాపించి పెట్టుకున్నాడు. మరి ఫైరింగ్ అయినప్పుడు దాన్ని 4 రోజులకి ఇట్లా లీవ్ పెట్టుకుంటే అధ్యక్ష, మీరు లొకేషన్ అనేది తీయండి, ఆ లొకేషన్ అక్కడ ఉందా లేదా అనేది చూడాలి అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష, గౌరవనీయులు CP గారు, కలెక్టర్ గారు మా కరీంనగర్ జిల్లాలో ఉన్న శాసనసభ్యుల ఫోన్లు ఎత్తకపోతే, సరే నాది మా కమలాకర్ అన్న గారి ఫోన్ ఎత్తలేరు, దాంతోపాటు అధికార పార్టీకి సంబంధించిన మానకొండూరు శాసనసభ్యులైన కవంపల్లి సత్యనారాయణ గారు, చొప్పదండికి సంబంధించిన మేడిపల్లి సత్యం గారు, అసలు వీళ్ళు ఫోన్లు ఎత్తకపోతే ఈ అధికారులు ఎందుకు, దేనికి అధికారులు? ప్రజల సమస్యల మీద మేము చెప్తా ఉంటే CP గారు, కలెక్టర్ గారు ఫోన్ ఎత్తకపోవడం చాలా బాధాకరం. ఇది ఖచ్చితంగా నోట్ చేసుకొని చెప్పాలి. శ్రీధరన్న, ఒక్క నిమిషం శ్రీధరన్న, దయచేసి దీని మీద ఖచ్చితంగా శ్రీధర్ బాబు గారు
మీరు దయచేసి మీరు కరీంనగర్ జిల్లాకి చాలా ప్రేమ, మీ కరీంనగర్ జిల్లా అంటే మీకు కూడా తెలుసు. ఖచ్చితంగా దీని మీద మీరు సిట్ వేయాలి, దీని మీద ఎంక్వైరీ జరగాలి. నేను గిట్లా తప్పు చేసి తప్పు మాట్లాడుతుంటే నా ముక్కు భూమికి రాకి క్షమాపణ చెప్తా మీకు ఇదే అసెంబ్లీ సాక్షిగా. నేను చెప్పిన ప్రతి విషయము నిజము వాస్తవము. దీని మీద మాత్రం ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేయాలని నేను నా చేతులు జోడించి మరీ చెప్తా ఉన్నా. కరీంనగర్ జిల్లాలో మొత్తం పోలీస్ వ్యవస్థ మొత్తము నిర్వినియోగం అయిపోతా ఉంది ఈ యువతకి. సార్, యువ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారికి ఓపిక ఉండాలి అధ్యక్ష. ఆవేదన ఉంటుంది, ఆందోళన ఉంటుంది. ఇవన్నీ ఏదైనా సమస్యలు ఉంటే ఎదుర్కొంటేనే సీజన్డ్ పొలిటీషియన్ ఆస్కారం ఉంటుంది. ఆందోళన చెందుతా ఉన్న అనేక అంశాల విషయంలో చెప్పారు. వారి నియోజకవర్గానికి సంబంధించిన ఆర్ఎన్బి రోడ్లు కానీ, అదేవిధంగా ఇరిగేషన్కు సంబంధించిన కల్వల ప్రాజెక్టుకు సంబంధించి, అదేవిధంగా ప్రధానమైన కోర్కల్ రోడ్డుకు సంబంధించిన అంశాలను కూడా నోట్ చేసుకొని దృష్టికి తీసుకెళ్తాం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష. నోట్ చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు పోలీసు వ్యవస్థకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున అలిగేషన్ చేశారు. వారు వాస్తవం ఉందా లేదా, మీరు చెప్పిన మాటలు అన్నీ వాస్తవం అయితే మేము ఇక్కడ కూర్చోకపోయేటలో వీరు ఇక్కడే ఉండేవాళ్ళు. ఈరోజు వాస్తవాలు నిజాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. పారదర్శకంగా ఉండాలని ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. వారు కమిషనర్కు సంబంధించిన పలు అంశాలు, పోలీస్ వ్యవస్థకు సంబంధించిన అంశాల విషయంలో ప్రస్తావన చేశారు అధ్యక్ష. వాటిపైన వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా వాస్తవాలు తెలుసుకోవడానికి ఎంక్వైరీ చేస్తాం. చేపించే కార్యక్రమంలో మా సంబంధిత అధికారులకు కూడా తెలియజేస్తాం. ఆ విషయంలో నేను కాదు చేసేది, సంబంధిత అధికారులకు తెలియజేస్తాం. పారదర్శకంగా ఉండటానికి అన్ని తీర్ల ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ప్రోటోకాల్కు సంబంధించి మీరు అనేక సందర్భాల్లో కూడా సంబంధిత అధికారులకు చీఫ్ సెక్రటరీ గారికి, డీజీ గారికి డైరెక్షన్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. కానీ వారు చెప్పిన ప్రస్తావనలు మరి గౌరవ సభ్యులు కూడా ఈరోజు అనధికారికంగా కూడా 2-3 విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు. వాటి విషయంలో కూడా తప్పకుండా ప్రభుత్వ పరంగా ప్రోటోకాల్కు సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా చర్యలు తీసుకుంటామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. శ్రీ వెంకటరమణారెడ్డి గారు.